తెలుగు భాషకు గొడుగు. గ్రాంధిక తెలుగు భాష గంగను వ్యవహారిక భాష గంగగా మలిచి భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన తెలుగు జాతి అపర భగీరథుడు. విద్యాశక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణతో ఎదుగుతూనే జీవద్భాష ప్రాధాన్యతను గుర్తించిన తెలుగు తల్లి ముద్దు బిడ్డడు. తెలుగు భాషకు మేలుడు జలగాలన్న తృష్ణ తప్ప తనకు పేరు రావాలన్న ఆలోచన పట్టింపు లేని తెలుగు భాషా ప్రేమికుడు. మన దేశంలో మొట్టమొదటి ముండా ఉపకుటుంబం భాషను శాస్త్రీయంగా పరిశీలించి చేసిన తెలుగుదనం ఉట్టిపట్టే సవర భాషా పండితుడు. పండితులకే పరిమితమైన సాహిత్య దృష్టిని, సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరి సొంతం చేసి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారిచే కొనియాడబడిన తెలుగు సరస్వతి నోముల పంట. గ్రాంధికం నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహారిక భాషోద్యమ స్థాపక గనుడు గిడుగు, తేట తెనియల తెల్లని పాల మీగడ గిడుగు, తెలుగు భాషకు గొడుగు, కళా ప్రపున్న గిడుగు రామ్మూర్తి పంతులు గారు.